బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా గుండె బద్దలెత్తుకుపోయే వార్త ఇది. ఎందుకంటే ఒక మహిళ కామానికి, బహుశా ఈ మాట కాస్త కఠినంగా మీ హృదయాలకు తాకచ్చు, బట్ ఇది నిజం, వాస్తవం కాబట్టి నేను ఈ పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఒక మహిళ తన కామానికి కుటుంబాన్ని నాశనం చేసేసింది. కట్టుకున్న భర్త, కన్న బిడ్డ, ఆ తర్వాత మామ. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది స్టోరీ, ఆ జిస్ట్ మీకు అర్థమై ఉంటుంది కదా. ఇక డీటెయిల్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 3 మగాళ్లను బలి తీసుకుంది ఓ మహిళ. ఆమె కామానికి ఆ ఇంట్లో 3 బలైపోయారు. ప్రియుడి కోసం భర్తను చంపేసింది ఆ దుర్మార్గురాలు. ఆపై ఆ కేసును మాఫీ చేసుకుందాం రండి అంటూ మామను పిలిచింది. కేసే కదా, మాఫీయే కదా అని చెప్పి మామ వెళ్ళాడు. అంతే, ఇంకేముంది. నిందితురాలు బమ్రౌలీకి చెందిన బబ్లీగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నిందితురాలు మామను చంపేసింది. కసితీరా కసా 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 కోసేసి చంపేసింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొన్నేళ్ల క్రితం హరివంతో బబ్లీకి పెళ్ళయింది. అయితే ఈ బబ్లీ అక్కడితో ఆగలేదు. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో ఈ ప్రేమ్ సింగ్, బబ్లీ కలిసి ఇటు బబ్లీ భర్తను చంపేశారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఈ దుర్మార్గురాలు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ చోటు చేసుకుంది. అదే బబ్లీ కొడుకు. కళ్ళ ముందే తల్లి ప్రవర్తన నచ్చక ఆ కొడుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లి చేసే ఆ చేష్టలు కొడుకుకి చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. దీంతో తల్లి ప్రవర్తన సరిగ్గా లేదని మనస్తాపానికి గురైన బబ్లీ కొడుకు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. 5 ఏళ్ల శిక్ష తర్వాత బబ్లీ విడుదలయ్యింది. ఎక్కడ? భర్త విషయంలో. అయితే కేసు రాజీ కోసం మామను పిలిచింది కదా, ఆ మామను కూడా హత్య చేసింది. దీంతో కోడలి స్వార్థం, క్రూరత్వంతో ఆ కుటుంబం సర్వం కోల్పోయింది. అసలు ఆడదానివేనమ్మా నువ్వు? బహుశా ఈ ప్రశ్నను అడగచ్చు అడగకూడదు నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం సమాజాన్ని అడుగుతుంది తల్లి, అసలు మనిషివేనా నువ్వు? మనిషివేనా? కామానికి కుటుంబాన్ని నాశనం చేస్తావా? నీకంతగా వాడితో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. చట్టం నీకు సహకరిస్తుంది. నా భర్త నాకు నచ్చట్లేదు, వాడితో పోతానంటే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో. వాడితో కాదు ఇంకెవరితో వెళ్ళిపోతావు, అది నీ ఇష్టం, నీకున్న స్వేచ్ఛ తల్లి, అది నీ ఇష్టం. కానీ ఒక మనిషిని, కట్టుకున్న మగాన్ని, కట్టుకున్న మొగుణ్ణి చంపేసి వేరే వాడితో అక్రమ సంబంధం కోసం నీ భర్తను చంపేసే హక్కు నీకు లేదు. ఆ సోకాల్డ్ ప్రియుడికి అసలు బుర్రుందా వాడికి, బుద్ధుందా వాడికి? దీన్ని ప్రేమించాడా? బస్ ఏకవచనంతో పిలుస్తున్నందుకు క్షమించాలి మహిళా సమాజం. ఎందుకంటే మహిళలకు మనం ఏ స్థాయిలో రెస్పెక్ట్ ఇస్తామో మనకు తెలుసు. ఎప్పుడు మనిషిగా ప్రవర్తిస్తే, మనిషే కానప్పుడు ఇంకొక జెండర్తో సంబంధం ఉంటుందండి. జెండర్తో సంబంధమే ఉంటుంది. ఆడైనా మగైనా మనిషి తర్వాతే. ముందుగా మనిషి, మానవత్వం, ఈ రెండు చచ్చిపోయినప్పుడు, ఈ రెండింటిని చంపేసినప్పుడు ఇక్కడ జెండర్ అంశం ఇంకెందుకు ఉంటుంది? బతుకుంటుందా? ఆ మహిళ విషయంలో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది, ఎంత దారుణంగా ప్రవర్తించింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపరి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇదిగో ఇలాంటి దుర్మార్గులే మన చుట్టూత, మన సమాజంలో కోడల రూపంలోనూ, భార్య రూపంలోనూ, తల్లి రూపంలోనూ ఉంటూ ఉంటారు. క్షమించాలి, ఇన్ని పేర్లను ఇక్కడ ప్రస్తావించిన నా ఉద్దేశం ఇలా ఉంటారని చెప్పడం తప్ప వేరే ఉద్దేశం కాదు ఇక్కడ. కాబట్టి ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద రిసీవింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అక్రమ సంబంధం చంపడానికైనా చావడానికైనా దారి తీస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఏకంగా నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. ప్రియుడి కోసం అత్యంత దారుణంగా భర్తను చంపింది. భర్తను చంపాక జైలు పాలైంది. జైలు పాలయ్యాక బెయిల్ పైన బయటకు వచ్చాక
బయటకు వచ్చాక ఆ సమయంలోనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీని, సొంత డాడీని అత్యంత దారుణంగా చంపడం, కుటుంబ పరువు పోవటం అందరు కూడా ఎండేవర్ చేయడం వల్ల ఆ అబ్బాయి తట్టుకోలేక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తరుణంలోనే ఆమె బెయిల్ పైన బయటకు వచ్చింది. బెయిల్ పైన బయటకు వచ్చాక తన మామతోని రాజీ కుదుర్చుకుందామంటూ కూడా తన మామతోని ఒక డీల్ ఏర్పాటు చేసింది. అక్కడ చర్చిస్తూ మధ్యలోనే పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి తన మామను కూడా అత్యంత దారుణంగా చంపేసినట్లు కూడా ఒకవైపు పోలీసులు చెప్పారు. ప్రధానంగా తన ఏదైతే అక్రమ సంబంధం ఉందో దానికి అడ్డుగా ఉన్నారనే కారణంగా మొదట భర్తను చంపింది. తర్వాత అబ్బాయి, వాళ్ళకు పుట్టినటువంటి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం తన మామను కూడా అత్యంత దారుణంగా అడ్డుకున్నారు. వాళ్ళు తొలగించుకోవాలంటూ కూడా దానికోసం కూడా ఇదంతా చేశారు. ప్రధానంగా ఆ కేసు మాఫీ కోసం తన మామ చుట్టూ ఎంతైతే తనకు అన్యాయం జరిగింది న్యాయ పోరాటం కోసం తను కొన్నేళ్ల నుండి పోరాడుతున్నారు. సో ఇప్పుడు ఈయన కూడా తనకు అడ్డుగా మారడంతో ఆయనను కూడా ఒకవైపు చంపాలని నిర్ణయించుకుని అత్యంత దారుణంగా చంపినట్టు కూడా తెలిసింది. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకు పెళ్ళైనటువంటి కొన్ని రోజుల తర్వాతనే తన భర్తను మోసం చేస్తూ ఈ విధంగా బయట వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అనేక సార్లు తన భర్త మందలించినా కూడా వినకుండా ఇంకా అడ్డొస్తున్నారంటూ కూడా అత్యంత దారుణంగా పొడిచి చంపేశారు. ఈ కేసులోనే అరెస్ట్ అయి జైలు పాలైంది. ఆ సమయంలోనే తన కొడుకు మరణించరు. అట్లీస్ట్ తన కొడుకు చనిపోయారన్న ఫీలింగ్ కూడా తనకు లేదంటూ కూడా అక్కడ పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అక్కడ తన పైన ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి కోడల పైన, అదే విధంగా తన ప్రియుడి పైన కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. మర్డర్ అటెంప్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం కేవలం అక్రమ సంబంధం వల్ల మొత్తం ఒక జనరేషన్ మొత్తం కూడా నష్టపోవాల్సి వచ్చింది, ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా షాకు గురవుతున్నారు. కేవలం అక్రమ సంబంధం కోసం అత్యంత దారుణంగా ముగ్గురిని పొట్టన పెట్టుకున్నట్టు కూడా ఏ విధంగానైనా తమకు శిక్ష పడాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన కేవలం ఉత్తరప్రదేశ్కు మాత్రమే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది ఆ వ్యక్తి, ఆ మహిళ. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో మరో దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి మహిళలకి ఎటువంటి శిక్ష విధించాలి? బహుశా మహిళనే కాదు, ఇక్కడ జెండర్ బయాస్ వద్దు, మళ్ళీ జెండర్ బయాస్గా కాకుండా కేవలం మనిషిగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలి? ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో మరో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు మగాలను బలి తీసుకుంది మహిళ కామం. ప్రియుడి కోసం భర్తను చంపింది భార్య. ఆపై ఆ కేసు మాఫీ కోసం మామను పిలిచి కేసును మాఫీ చేసుకుందామంటూ చెప్పి హత్య చేసింది. నిందితురాలు బమ్రోలి కటారాకు